వెల్కమ్ టు క్షత్రియ భేరి న్యూస్. నేను చాందిని. ఇవాల్టి డీటెయిల్స్ చూద్దాం. గుజరాత్లోని సూరత్కి చెందిన ఫైనాన్షియర్ కిషోర్ బాజియావాలాకు చెందిన ఆస్తులపై ఇటీవలే దాడులు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు అతడి నుంచి ఏకంగా భారీగా నగదు బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తనిఖీలు జరుపుతున్న అధికారులే ఆశ్చర్యానికి గురయ్యేలా ఆయన చేసిన అవినీతి బయటపడుతోంది. సోదాల్లో భాగంగా తాజాగా అధికారులు బాజియావాలా కుటుంబం వివిధ బ్యాంకుల్లో 56 ఖాతాలను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తాము నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తులకి ప్రైవేట్ బ్యాంకుల్లో 16, జాతీయ బ్యాంకుల్లో 13, సూరత్ పీపుల్ కోఆపరేటివ్ బ్యాంకులో 27 ఖాతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో కిషోర్ బాజియావాలాతో పాటు ఇతని ఇద్దరు కుమారులు పీపుల్స్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ పంకజ్ భట్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మాజీ పాన్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్కు వచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే వాటన్నింటినీ అధిగమించి ప్రస్తుతానికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం రాయల్స్లో ఆమె స్టెప్పులేసిన లైలా మే లైలా పాట సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉంది సన్నీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమాలో నటించేందుకు తాను ఎలాంటి షరతులు విధించుకోలేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ బాగుంటే ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తానని చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల పర్వం కొనసాగుతోందని, ఒకవేళ తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే అందులో తన పాత్ర విద్యా బాలన్ నటించాలని కోరుకుంటున్నానని తెలిపింది. తన పాత్రకు విద్యా బాలన్ అయితేనే న్యాయం చేయగలదని స్పష్టం చేసింది. ప్రయాణికులు అతి తక్కువగా ఉండే రైల్వే స్టేషన్లను ఇకపై ఫంక్షన్ల కోసం అద్దెకు ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాణికుల బిజీ లేకుండా ఉన్న రైల్వే స్టేషన్లను అలా ఖాళీగా వదిలేసే బదులు వాటిని వివాహ వేడుకలతో పాటు ఇతర ఫంక్షన్ల కోసం ఎందుకు వాడకూడదని ఆలోచించి రైల్వే శాఖ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన రైల్ వికాస్ శిబిర్ మీటింగ్లో ఈ ఐడియా ప్రాణం పోసుకుందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే బోర్డు అడ్వైజర్ అలోక్ రాజన్ తెలిపారు. రైల్వే శాఖ అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు, అందుకు రోడ్ మ్యాప్ చేయాలని ఆదేశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలను ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు ఎన్నో కుట్రలు పన్నారని, అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. పట్టిసీమను అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేసి విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రైతులను రెచ్చగొట్టడం, కోర్టులో కేసులు వేయడం లాంటి పనులు చేశారని తెలిపారు. అయినా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేయించుకున్నామని, నిర్దేశిత సమయంలోగా పోలవరంను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పోలవరంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఏపీకి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చెప్పారు. దుర్మార్గులకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎందుకంటే చాలా పనులు చేస్తాం కానీ ఇది చేసినప్పుడు వచ్చే తృప్తి ఎన్నో డికేడ్స్గా, దశాబ్దాలు, శతాబ్దాలుగా ఇది మన కర్మ అని సరిపెట్టుకున్న రోజులన్నీ. మన కర్మ కాదు, మనం కూడా ఫోకస్ చేస్తే ఈ కష్టాలు అధిగమించగలుగుతామని నిరూపించే అవకాశం అది అక్కడే జరిగింది. అదే ఈరోజు చేయగలిగాం. ఇది వస్తే నేను ఏదైతే చెప్పానో రాయలసీమ రతనాల సీమగా మారుతుంది, హార్టికల్చర్ హబ్గా మారుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ముఠాలు పోతాయి, రౌడీజాలు పోతాయి. ఎవరైతే ఇంతవరకు దీనిపైన బతికారో వాళ్ళకందరికీ అడ్రస్ కూడా ఉండదు. అది వాళ్ళ బాధ. అందుకనే మీరు చూస్తే పోలవరంలో ఏం చేశారండి, పట్టిసీమ పోయి రైతుల్ని రెచ్చగొట్టారు. రైతులు ఇది లేదు. అక్కడి నుంచి అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు క్లియర్గా ముట్టికాయలు వేసి పంపిస్తే దాన్ని ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత గాలేరు నగిరి అక్కడ కాలువ వస్తే ఆ కాలువకు అడ్డం పడ్డారు. మా కలెక్టర్ క్లియర్గా చెప్పి ఎవరన్నా అడ్డం వస్తే ఏ పార్టీ అయినా పర్లేదు క్లియర్గా వెళ్ళమంటే అతను ఆ పిఎస్సి చైర్మన్ అడ్డపడే పరిస్థితికి వచ్చాడు. దాన్ని క్లియర్ చేశాం. అక్కడి నుంచి మళ్ళీ పోయేసి పోలవరం ప్రాజెక్టులో అడ్డపడే పరిస్థితికి వచ్చారు. రైతులను రెచ్చగొట్టారు. 40,000 ఎకరాలు
నేను కొత్త చట్ట ప్రకారం ఇస్తానన్నా కూడా ప్రజలు రెచ్చగొట్టడం ఏంటండి? ఏదైతే మనకు కొత్తగా వచ్చినటువంటి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చింది, దాని ప్రకారం నేను పే చేస్తానని చెప్పిన తర్వాత మళ్ళా పోయి రెచ్చగొట్టడం ఏంటి? గ్రీన్ ట్రిబ్యునల్కి ఎందుకు పోయారు? అదే మరి ఎందుకు అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టారు? ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు? ఎందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు? ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఎంపిస్తే మాట్లాడి వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికలో మరింత పారదర్శకమైన విధానాన్ని పాటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పేదలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, ఇకపై లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో 2004 నుంచి 2014 మధ్య ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై 225 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పలు అవకతవకలు జరిగాయని, పాలకులు అధికారులు ఏకమై ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. 1.95 లక్షల మంది అనర్హులకు ఇళ్లు దక్కాయని తేలిందని తెలిపారు. తాము 1.19 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాకముందు మంజూరైన ఇళ్లకు కూడా బిల్లులను చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. విచారణ జరుగుతున్న సందర్భంలో నిజంగానే ఇళ్లు కట్టుకున్న పేదలకు అన్యాయం జరగవద్దని మేం భావించాం. ఇందిరమ్మ ఇండ్లపై సర్వే చేసి వాస్తవంగా ఇండ్లు కట్టుకున్న వారిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించాం. ఈ పథకం అవినీతి పరుల పాలైతే మునుపటి కన్నా ఎక్కువ మొత్తం ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. అవినీతికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించింది. ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగేలా విధి విధానాలు రూపొందించాం. గ్రామ సభలో ప్రజల మధ్య చర్చించి ప్రజల ఆమోదంతోనే లబ్ధిదారులను ఎంపిక చేసే పద్ధతిని పాటిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల కోసం అవసరమైన స్థలాలను కలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేశారు. మొత్తం 2,60,000 ఇండ్లు మంజూరు చేశాం. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. 14,224 ఇండ్లకు టెండర్లు ఖరారయ్యాయి. 1,217 ఇండ్ల నిర్మాణం పూర్తి అయింది. ప్రజలు నివాసం ఉంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 9,558 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఒక వాస్తవం సభ ముందు పెట్టదలుచుకున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎక్కువ వర్కింగ్ ఏజెన్సీలు ఈ పనుల్లోనే ఉన్నాయి. రెండో కారణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ లాభం ఉండే అవకాశం లేదని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. అయినా ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు ప్రారంభించింది. అనుకున్న ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు సాధించుకున్న స్వరాష్ట్రంలో పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా నివాస గృహాలను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉన్నదని సవినయంగా సభకు తెలియజేస్తా ఉన్నాను. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానికోసం ఉత్తరప్రదేశ్లోని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. విరాళాల రూపంలో సేకరించిన డబ్బునే తమ పార్టీ అకౌంట్లో జమ చేశామని, తాము డిపాజిట్ చేసిన ప్రతి పైసాకు లెక్కలున్నాయని చెప్పారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, చట్ట ప్రకారమే తన సోదరుడు బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేశాడని తెలిపారు. బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు ఇదొక నిదర్శనమని మాయావతి మండిపడ్డారు. దళితురాలిని కావడం వల్లే తనను దెబ్బతీసేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తమను బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో అనుభవిస్తున్న బాధలతో ప్రధాని మోదీపై జనాలు విశ్వాసం కోల్పోయారని, ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పుతారని అన్నారు. బీఎస్పీ ఖాతాలో 104 కోట్ల రూపాయలు, మాయావతి సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో 1.43 కోట్ల రూపాయల నగదు డిపాజిట్ అయినట్లు ఈడీ అధికారులు నిన్న గుర్తించిన సంగతి తెలిసిందే. పురిచి తలైవి అమ్మ నన్ను నియమించారు. ఇప్పటికే నేనే చీఫ్ సెక్రటరీని. నన్ను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. అమ్మ బతుకుంటే ఇలా జరిగేదా? అసలు చీఫ్ సెక్రటరీ ఇంటి మీద ఆఫీసులో ప్రవేశించడానికి వాళ్ళకు ఎంత ధైర్యం అంటూ తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 5:30 సిఆర్పీఎఫ్ భద్రతతో ఆదాయ పన్ను అధికారులు ఆయన ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై దాడి చేసి
పెద్ద మొత్తంలో నగలు, నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్న తరువాత ఇన్నాళ్లకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. శేఖర రెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనతో తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చీఫ్ సెక్రటరీ కార్యాలయం మీద రాజ్యాంగ దాడి చేయడమేనని, ఈ ప్రభుత్వానికి తనను బదిలీ చేసే దమ్ము లేదని అన్నారు. తనను పురిచి తలవి అమ్మ అపాయింట్ చేశారని, ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటరీనని గర్జించారు. ఇప్పటి వరకు తనకు బదిలీ ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, అందువల్ల ఇప్పుడు ఉన్న ఆమె ఇన్ఛార్జ్ అయి ఉంటారని చెప్పారు. I wanted to thank Madam Mamata Banerjee. I wanted to thank Madam Mamata Banerjee, Honorable Chief Minister of Tamil Nadu, Honorable Chief Minister of West Bengal. I wanted to thank Rahul Gandhi for supporting my cause. I was under house arrest by CRPF in this house. It is a constitutional assault on the office of the Chief Secretary. I was Chief Secretary. I am the Chief Secretary. This government has no guts to serve me the copy of the transfer order to me. They have no guts to serve me the copy of the transfer order. Still, I claim I am the Chief Secretary of Tamil Nadu, appointed by Purachi Talavi Amma, appointed by, sponsored by, nurtured by Honorable Madam, who is of my departed leader. They showed me a warrant. They showed me a search warrant. My name is not there. In the search warrant, my name is not there. They found 1,12,000 rupees, 320 rupees. 1,12,000 rupees, 12,320 rupees in my house. And what gold they found? The gold on the person of my daughter, person of my wife, which is around 40 to 50 sovereigns of gold. How much silver they have found? The silver articles, God's articles, Lord Vinayaka, Lord Mahalakshmi, Lord Venkateswara. In the Madre, silver ornaments, silver articles, around 25 kilos. They have found that. And what documents they have found? They have found nothing. No incriminating. No. You are talking secret chamber. That is the secret chamber. You can go and see. The secret chamber is up there. That is the store room. I was under arrest. And the search warrant is in my son's name. Is it not a constitutional violation? Is it not a constitutional assault? Where is the state government? What role the government of India or its departments of business to enter? If Honorable Madam was alive, anybody has got the guts to enter the Secretariat. CRPF enters the Secretariat. What guts they have got? It is the state government. It is the state elected by the people of Tamil Nadu. What business CRPF got into Chief Secretary's chamber? What business they have got? Whose permission they have got? Did they get the Honorable Chief Minister's permission to enter to my room? And what did they find? They find nothing. At gunpoint, CRPF entered my house. వంగవీటి సినిమాలో రంగా పాత్రను సరిగా చూపించలేదని ఆరోపించిన రాధా రంగా మిత్ర మండలిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మండిపడ్డారు. పనిపాట లేకుండా వీధుల్లో తిరిగే మీలాంటి వారు రాధా రంగాల పేరు చెడగొట్టడానికే పుట్టారని విమర్శించారు. తన దిష్టి బొమ్మలను తగలబెట్టొచ్చు కానీ తాను మాత్రం మీ లోపలి కుళ్ళును పెట్రోల్ కూడా లేకుండా తగలబెడతానని హెచ్చరించారు. తాను క్షమాపణలు చెప్పడం అటుంచి మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది, ఖబర్దార్ అంటూ మండిపడ్డారు. తాము సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలేవి సినిమాలో లేవని, అసలు రంగా చేసిన సమాజ సేవ లాంటి వాటిని చూపించలేదని, అందువల్ల వాటిని కూడా కలిపి సినిమాను రిలీజ్ చేయాలని రాధారంగ మిత్ర మండలి సభ్యులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. వర్మకు డబ్బులే కావాలనుకుంటే రాధారంగ అభిమానులు చందాలు వేసుకుని ఇచ్చేవారని వంగవీటి రాధాకృష్ణ కూడా వర్మను విమర్శించారు. రంగా జీవిత చరిత్ర తెలియని ఆయనను అసలు సినిమా తీయొద్దని, విడుదల చేయొద్దని ముందే చెప్పానని ఆయన అన్నారు.
ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఆయనను గేటు వద్దే అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే తాను అన్ని ఆధారాలతో ఆర్టీఏ కార్యాలయానికి వస్తే తనను అరెస్ట్ చేశారని, ఇది తగదని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనతో ఆర్టీఏ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించగా, తమ వద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. ఇంతలో జేసీని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఒకటండి, నేను పొద్దున్న మీరు కెమెరాలు పెడితే లేదు. హూ ఈస్ గోయింగ్ టు టేక్ అప్ మై కేస్ ఎక్సెప్ట్ వన్. అందరికి కాంపిటీషన్ వచ్చింది. అది ఎందుకు ఆ ఒక్కడికి రాలేదంటే ఇంట్లో ఫైట్ చేస్తున్నారు, నాకు రావాలని. అరే ఆయన కాన్స్టిట్యూన్సీలోనే ఉంది, ఆయన తీయమని లేదు, నేను ప్రూఫ్ ఇస్తాను. మీరు డాక్యుమెంట్ అడగరే, నువ్వు చెప్పు సార్ అంటే మళ్ళీ రేపు ఇంకోసారి తెచ్చి ఆయన పెడతారు, ఆయన నుంచి మళ్ళీ నాకు పెడతారు, నా నుంచి ఆయన. మీకు కొద్దిసేపు కాలక్షేపం వస్తుంది ప్రజలకి. వద్దు, డోంట్ డూ దట్ ప్లీజ్. నేను నో ప్రాబ్లం. నేను ఇప్పుడే చెప్దాం అనుకుంటానా, ఆయన ఇంటికి పోదాం, ఇప్పుడే పోదాం పండి. అసెంబ్లీలో ఉంటే కూడా పిలిచాడు, ఇంటికి పోదాం. నేను ఇంకోటి చెప్తా, ఆయన ఏదో ఒకటి పోయి ఏదో ఏడుస్తే వాడిని సేఫ్ గార్డ్ అని చూస్తున్నాడు, కానీ పాప ఆయనకైతే తెలియదు. ఇటీవల ఫ్లైట్లలో ఉన్మాదులు రెచ్చిపోతున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. విమానం గాల్లో ఉండగానే సిబ్బంది తోటి ప్రయాణికులపై సైకోలు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. రెచ్చిపోతున్న ఇలాంటి దుండగులను ఆపడం విమాన సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. అయితే ఇక నుంచి మాత్రం ఇలాంటి వారు విమాన ప్రయాణాల్లో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందని దక్షిణ కొరియా ఎయిర్లైన్స్ చెబుతోంది. విమానాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది దక్షిణ కొరియా. ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న సమయంలో విమాన సిబ్బంది ఇక నుంచి స్టన్ గన్స్ వాడుతారని కొరియన్ ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు స్టన్ గన్స్ వాడటానికి ఎలాంటి సిబ్బందికి అభ్యంతరం ఉండదని వెల్లడించారు. భారత ప్రభుత్వం ఈఎస్ఐసి ప్రవేశపెట్టిన కొత్త పథకం స్ప్రీ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. కనీసం 10 మంది సిబ్బంది కలిగిన ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ కూడా తప్పనిసరిగా ఈఎస్ఐసి వారు ప్రవేశపెట్టిన స్ప్రీ పథకం ద్వారా చేరాలని, ఈ స్కామ్ 20/12/2016 నుండి 31/3/2017 వరకు అమలులో ఉంటుందని, ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యా సంస్థలు చేరే అవకాశం ఉంది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవి రావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఈఎస్ఐసి యాక్ట్ సుమారుగా 65 ఏళ్ల క్రితం తీసుకొచ్చి ముఖ్యంగా ఫ్యాక్టరీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి, మిగతా పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి వర్తింపజేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ను వర్తింపచేయాలని కొంతకాలం క్రితం మరలా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ విషయం మెయిన్గా స్కూల్స్ వాళ్ళకి ఎక్కువగా ఈ విషయం తెలియజేయలేదు. అందువలన ఇప్పటికిప్పుడు వచ్చి గత 5 సంవత్సరాల నుంచి ఈ యాక్ట్ వచ్చింది కాబట్టి మీ స్కూల్స్ మీద మీరు వెంటనే చేరిపోండి, ఈ 5 ఏళ్ల నుంచి బకాయిలు కట్టాలనేది ప్రభుత్వం కొన్ని స్కూల్స్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము. మెయిన్గా మీరు ఈ స్కీమ్ని స్కూల్స్ తీసుకొచ్చినప్పుడు 65 ఏళ్ల తర్వాత స్కూల్కి తీసుకొచ్చినప్పుడు భారీ ఎత్తున ప్రచారం చేసి ఉంటే అందరికీ తెలిసి ఉండేది విషయం, అన్ని స్కూల్స్ వాళ్ళు జాయిన్ అయ్యే ఉండేవాళ్ళు. అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేమందరం చేరిపోతాం అని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంటు మంచి పెద్ద మనసుతో పరిశీలించి మొన్న డిసెంబర్ 20 నుండి రేపు మార్చి 31 వరకు ఈ పీరియడ్లో చేరగోరే వాళ్ళందరినీ చేరేటట్లయితే ఎలాంటి ఫైనులు లేకుండా చేర్పించుకోవడానికి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నమాట. ఇక విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో 25 సంవత్సరాల నుండి వైద్యపరంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ సాకారమైంది. 2015 మార్చిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా విశాఖకు మంజూరు చేశారు అని తెలిపారు. సిజిహెచ్ఎస్ కార్యరూపం దాల్చడానికి 2 సంవత్సరాలు పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో గత 25 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులు వారి కుటుంబాల వారికి వైద్యపరంగా ఉపయోగించే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ విశాఖపట్నానికి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అది ఎట్టకేలకు ఈనాటికి సాకార్యం జరిగింది. 2015 మార్చిలోనే మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు జగత్ ప్రకాష్ నడ్డా గారు విశాఖపట్నానికి మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉన్న నగరం మనకు విశాఖపట్నం. అది మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్గా కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ నేను లెక్కేస్తే దాదాపుగా 120 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నంలో పనిచేస్తున్నాయి. 120. ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే విశాఖపట్నంలో ఉంటున్నారో ఆ ఉద్యోగస్తుల యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. సిజిహెచ్ఎస్ స్కీమ్లో ఇది తాత్కాలిక వసతిలో ఈ సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. దీనికి ప్రారంభం చేయటానికి రేపు 9వ తారీఖున కేంద్ర వైద్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు విశాఖపట్నం వస్తున్నారు. వారి చేతుల మీదుగా అఫీషియల్గా 9వ తారీఖు ఇది ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ తాత్కాలిక వసతి నుంచి పర్మనెంట్ వసతి కోసం కలెక్టర్ గారు హెల్త్ సిటీలో స్థలం ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ స్థలాన్ని కూడా సిజిహెచ్ఎస్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని శాశ్వత భవనాలు నిర్మాణం చేసి శాశ్వతంగా సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ని హెల్త్ సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా, కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను తరలిస్తామని చెప్పారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 1160 పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ పరిశ్రమలను తొలగించేందుకు 19 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. పరిశ్రమలను తరలించే ప్రాంతాల్లో కూడా కాలుష్యం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధ్యక్ష, హైదరాబాద్ నగరాన్ని ఇండస్ట్రియల్ పొల్యూషన్ లేని నగరంగా, పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది సార్. 2013 నవంబర్లో ఈ జీవో ఎంఎస్ నెంబర్ 20 ఇచ్చినప్పటికీ కూడా ఆ జీవో ఇప్పటిదాకా అమల్లోకి తీసుకురాలేకపోవడానికి ప్రధానమైన కారణం అధ్యక్ష, కాలుష్యకారక పరిశ్రమల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం అంటే సమస్యను ఇంకో ప్రాంతానికి తరలించడం మా ఉద్దేశం కాదు అధ్యక్ష. ఈ పరిశ్రమలను ఇంకో చోటుకి తరలించే క్రమంలో ఆ కొత్త ప్రాంతంలో కూడా ఈ సమస్య శాశ్వతంగా లేకుండా అన్ని నివారణ చర్యలు ముందే తీసుకుని తదనంతరం వాటిని తరలించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మరి అన్ని రకాల మౌలిక వసతులు అంటే అక్కడ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇతరత్ర వారికి కాలుష్యాన్ని వెదజల్లకుండా ఇతరత్ర నివారణ చర్యలు తీసుకున్న తర్వాతనే వాటిని తరలించాలన్న ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. మొత్తం 1160 పరిశ్రమల అధ్యక్ష. వీటిని మనం ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించాల్సి ఉంది. వీటిని క్లస్టర్ల వారీగా అంటే ఏదైతే 19 ప్రతిపాదిత స్థలాలు మేము గుర్తించి ఉన్నామో ఆయా ప్రాంతాల్లో ఒక్కో చోట క్లస్టర్ అప్రోచ్లో మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వీటిని తరలించాలనే ఉద్దేశంలో ఉన్నాం. చౌటుప్పల్లో, మౌలాలిలో ఏవైతే కెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మనం ఈ హైదరాబాద్ ఫార్మా సిటీకి తరలించాలన్న ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా పాషమైలారంలో, బూచినెల్లిలో, ఇంద్రకరణలో ఇంకా దాదాపు ఇతర 16 ప్రాంతాల్లో ఈ కాలుష్యకారక పరిశ్రమలను అన్ని నివారణ చర్యలు తీసుకుని తరలిస్తాం అధ్యక్ష. స్థానికులకు ఉద్యోగ అవకాశాల విషయంలో అధ్యక్ష ఇదివరకే మనం ప్రయత్నాలు చేస్తాను. ఏ పరిశ్రమకైనా కూడా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు స్థానికులకి స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్లో అర్హతలు బట్టి సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్లో మాత్రం పెద్దపీట వేసి అవకాశాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని ఎన్ఫోర్స్ కూడా చేయిస్తాం అధ్యక్ష. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంచాయతీ రోడ్లు, ఏజెన్సీ ప్రాంతంలో వేస్తున్న రోడ్లపై ఫారెస్ట్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఏజెన్సీలో చాలా సమస్యలు ఉన్నాయని, హైదరాబాద్ స్థాయిలో కానీ విజయవాడ స్థాయిలో కానీ ప్రయత్నాలు చేస్తున్నా పని జరగటం లేదని ఫారెస్ట్ అధికారులపై మండిపడ్డారు. 3 సంవత్సరాలుగా జరగని పనులను విశాఖ స్థాయి నుండే చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని విశాఖ సిటీలో కానీ, మన్యంలో కానీ నీటి
సమస్యలు లేకుండా సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, అది హైదరాబాద్లో కూర్చొని లేదా విజయవాడలో కూర్చొని సమస్య పరిష్కారం కావట్లేదు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని ఒకసారి చర్చ జరిగి ఎక్కడైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కావస్తే ఏ స్థాయిలో క్లియరెన్స్ కావాలి, విశాఖపట్నం స్థాయిలో కావాలా లేకపోతే స్టేట్ లెవెల్లో జరగాలా లేదా బెంగళూరులో జరగాలా, ఇవన్నీ కూడా చర్చ చేసి ఆ రోడ్లని పూర్తి స్థాయిలో మరి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రివ్యూ పెట్టడం జరిగింది. అయితే కొన్ని సమస్యలు ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ 5 హెక్టార్ల లోపునైతే విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ మనమే క్లియరెన్స్ ఇచ్చుకోవచ్చు. 5 హెక్టార్లు దాటితే మళ్ళీ బెంగళూరు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ చర్చ జరిగి ఒకవేళ మన స్థాయిలోనే జరిగిపోయిందంటే అన్ని క్లియరెన్స్లు ఇచ్చి ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి పరిష్కారం కాలేని సమస్యని మరి ఇక్కడ విశాఖపట్నం జిల్లాల స్థాయిలోనే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నిర్ణయం తీసుకొని కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే రాబోయే వేసవికాలం కూడా వస్తుంది మన 2 నెలల్లో. అంటే ముందుగానే యాక్షన్ ప్లాన్ తయారు చేసి విశాఖపట్నం జిల్లాలో ఎన్ని బోర్లు పనిచేస్తున్నాయి, ఎన్ని బోర్లు పనిచేయలేదు, వాటర్ స్కీమ్ సమస్యలు ఏమున్నాయి, ఎక్కడ లీకేజీలు ఉన్నాయి, ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి కూడా ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చి 120 కోట్లు కావాలని చెప్పి నేను సీఎం గారిని అడగడం జరిగింది. వారు శాంక్షన్ ఇచ్చారు. ఆ 120 కోట్లలో విశాఖపట్నం జిల్లాకి ఎంత ఇవ్వాలి, ఎక్కడ వేసవికాలంలో ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ లీకేజ్ కానీ లేకుండా అందరికీ నీరు ఇవ్వడం కోసం మీరు ప్రయత్నం చేయడం కోసం ఈరోజు చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కోసం ప్రత్యేక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక విశాఖలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఫర్ మెరైన్ ప్రొడక్ట్స్ అనే సమావేశం హోటల్ మేఘాలయలో నిర్వహించారు. ఈ సమావేశంలో FIEO జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కె ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వివరించారు. ఈ సమావేశంలో ITS డిప్యూటీ DGFT అలోక్ ద్వివేది, ITS అసిస్టెంట్ DGFT డాక్టర్ పున్నం కుమార్, IRS అసిస్టెంట్ కమిషనర్ PVS శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 15-16 was to the tune of global trade is not doing well. There is countries like Sri Lanka and Philippines and Indonesia, etc. have taken up this kind of opportunity and increased their shares last 3 years more than 25% average growth. So why India cannot do it? We can do it. So please take this class very seriously so that you can have more product into the kitty and you can increase your exports. One of the major issues which faced by this marine sector, food processing sector, is stringent food safety requirement, because each country having their standards are quite higher, especially for countries like US and Europe. If you look at their country expected citizens to consume safe product and higher safety. Because safety is concerned, each country having some regulation and its own standards. And for example, pesticide residuals. In India, some percentage is tolerable and it's treated as safe product, but in country like Europe, that percentage will be not acceptable. So we should work towards that so that we will able to produce the goods of higher standards to meet this world requirement. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ క్షత్రియ భేరి.